ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనం చూస్తున్నది మన కీలపట్ల గ్రామం దగ్గర ఉన్నటువంటి కృష్ణమ్మ గుడి. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి దేవస్థానం ఇది. ఒకప్పుడు అశేష భక్త జన సమూహంతో విరాజిల్లినటువంటి ఈ దేవస్థానం కాలంలో మధ్యలో కొంతమంది ఈ స్వామివారి యొక్క విగ్రహాల్ని దొంగలించడం, ఇలాంటి కార్యక్రమం చేయడం వలన దేవస్థానం కాస్త శిథిలావస్థకైతే చేరినట్టుగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దేవస్థానం మన ఊరి దగ్గర ఉండడం మనకు సంతోషం, భగవంతుడి ఆశీర్వాదం కూడా. కాబట్టి ఈ దేవస్థానాన్ని అలాగే వదిలేయకుండా మళ్ళీ ఇంకొకసారి పునర్నిర్మించి మామూలుగా ఉన్నటువంటి యథాస్థితికి తెచ్చేందుకు కొంతమంది గ్రామస్తులంతా కూడా కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారి రాజగోపుర నిర్మాణానికి, దేవస్థాన పునర్నిర్మాణానికి ఎంతోమంది దాతలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఎంతైతే కృషి చేస్తున్నప్పటికీ నిర్మాణ పనుల్లో వేగవంతం తగ్గకుండా ఉండేందుకు మరింత సహకారం అవసరమవుతోంది. కాబట్టి ఈ నిర్మాణ కార్యక్రమంలో మేము భాగస్తులు కావాలి అనుకున్నటువంటి భక్తులు, దాతలు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం. నెంబర్లకు ఫోన్ చేసి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. మన కీలపట్ల కోనేటి రాయస్వామి వారి దేవస్థానం నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్నటువంటి ఈ దేవస్థానాన్ని పునర్నిర్మాణం జరిగిన తర్వాత మనకి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, భక్తి శ్రద్ధలకు నిలయమైనటువంటి ఈ దేవస్థానాన్ని దర్శిస్తే మంచి జరుగుతుందని అందరూ కూడా ఆశిస్తున్నాము. ఈ దేవస్థానం నిర్మాణం పూర్తయినట్లయితే స్వామివారి దేవస్థానం నుంచి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూడొచ్చు. ప్రకృతి సౌందర్యం ఉంటుంది. స్వామివారి గుడి లోపల భాగాన్ని ఇంకా విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఉండాలి. వాటి కోసం కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే శ్రీకృష్ణ స్వామి, సత్యభామ అమ్మవారు, రుక్మిణి అమ్మవార్ల విగ్రహాలు నిర్మించవలసిన అవసరం అయితే ఉంది. శ్రీ కోనేటి రాయస్వామి